ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. లోపల ఉన్నది శ్వాస నిశ్వాస గాలే కదా. మన ముక్కు ద్వారా గాలిని పీలుస్తున్నాం, ముక్కు ద్వారా దాన్ని విడిచిపెడుతున్నాం కనుక అది గాలిలో కలిసిపోతుంది అని ఒకరి ఆలోచన. మరొకరి ఆలోచన, కోరికలు తీరకపోతే ఇదిగో ఈ ఈ ప్రాంతంలోనే ఎక్కడైతే చనిపోయాడో ఆ ప్రాంతంలోనే దెయ్యంగా తిరుగుతాడు అనేది మరొక ఆలోచన. మరికొంతమంది ఏమనుకుంటారంటే, ఇదిగోండి మరణం తర్వాత ఏం జరుగుతుందండి, ఈ భూమి మీద మంచిగా బ్రతికితే మరొక జీవితాన్ని దేవుడు ఇస్తాడు, లేదా మరొకసారి ఈ భూమి మీద మనిషిగా పుట్టడానికి అవకాశం ఇస్తాడు, లేదా ఒక జీవిగా మళ్ళీ జన్మిస్తాను, ఒక ఈగగానో దోమగానో అని ఇలా తన ఆలోచనలు, తమ మనస్సులో పుట్టిన ఆలోచనలు చెప్పుకుంటున్నాడు. వాటినే ఈరోజు సినిమాలుగా కూడా తీస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? మనిషి మరణం తర్వాత జరిగే హిస్టరీ లేదా మిస్టరీ, ఆ మర్మం చెప్పాలంటే ఎవరు చెప్పగలరు అంటే ఇదిగో మనిషిని సృష్టించిన దేవుడే చెప్పగలడు.